శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం అనుబంధ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ వార్షిక తిరునాళ్ల గోడ పత్రికలను శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం ఈవో ఎస్వీఎస్ఎస్ మూర్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం అనుబంధ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక తిరునాళ్లు అత్యంత వైభవంగా జూలై 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తేశ్వర దేవస్థానంలోని దక్షిణామూర్తి సన్నిధి వద్ద దేవస్థానం ఈవో ఎస్వీఎస్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక తిరునాళ్ల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని గోడ పత్రికల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం అనుబంధ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక తిరునాళ్లు ఈ పర్యాయం అత్యంత వైభవంగా నిర్వహించడానికి పూర్తి కార్యాచరణ చేపట్టామని, ఈ తిరునాళ్లలో భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం శీఘ్రంగా అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టామని, అగ్నిగుండ మహోత్సవం నాడు మహిళలకు పురుషులకు వేరువేరుగా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాట జరగకుండా అగ్నిగుండ మహోత్సవం జరిగే విధంగా పోలీసు యంత్రాంగం గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో తిరునాళ్లు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆదాయం పెంచేలా దాతలను ఆహ్వానిస్తున్నామని, వచ్చిన దాతలకు గోల్డ్ కార్డు ఎంట్రీతో ఉచిత రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈఓ గారు కొత్తగా రావడం జరిగింది. వచ్చే వెంటనే వారు మార్కు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఏ రకంగా పనిచేయాలో వారికి ఎక్స్పీరియన్స్డ్ ఉంది కాబట్టి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ వేలో వారిని వేసినందుకు కూడా ఎవరు రికమెండేషన్ పడలేదు, మీకు ఎవరు కావాలంటే వేయండి అని చెప్తే ఆయన ఇమీడియట్గా స్పందించి నారాయణ గారు మరి వేయడం జరిగింది. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నారు. ఇది జస్ట్ ద బిగినింగ్. ఇప్పుడు మేము కూడా వచ్చి 1 month అయింది, ప్రక్షాళన స్టార్ట్ చేసాం, ఇంకా బ్రహ్మాండంగా చేస్తూ. అలానే ఈ డొనేషన్స్ కూడా ఇప్పుడు మేము మారుతున్నాం. నడుస్తా స్వామివారి దగ్గర పోయినప్పుడు డొనేషన్స్, గోల్డ్ డొనేషన్స్, సిల్వర్ డొనేషన్స్ అవన్నీ కూడా అమ్మవారికి కావచ్చు, స్వామివారికి కావచ్చు, బయట పిల్లర్స్ ఏ రకంగా చేయాలి, కొన్ని గోల్డ్ పూతలు చేయాలి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ వచ్చాం. దాని తర్వాత శ్రీకాళహస్తి దేవస్థానానికి సపరేట్గా ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఎండోమెంట్స్ దాంతో కనెక్టెడ్ ఉంది, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక వివిఐపి ప్లాటినం గోల్డ్ లాగా ఒక కార్డ్స్ కూడా మేము ఒక ప్లాన్ చేస్తాం. పర్సనల్గా ఐడియా వచ్చింది, ఈ యోగా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ప్లాటినం గోల్డ్ మెంబర్షిప్స్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు సంవత్సరానికి స్వామివారికి ఇంత డొనేషన్ ఇచ్చి, గోల్డ్ కార్డ్ అయితే వాళ్ళు ఫ్రీగా రావడం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం చేస్తాం. ప్లాటినం కార్డ్ అయితే వాళ్ళకు కూడా ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి అన్నీ చేసుకొని టోటల్గా చేసేటట్టు ఒక ఆలోచన అయితే నాకు నిన్న మొన్న వచ్చింది.